ఏం చూస్తున్నావురా వేధవా? హాయ్ అండి, నమస్తే అమ్మా. విఆర్ రాజా ఫ్యాక్ట్స్. ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు, ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? ఈ ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. 6 లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పారు. ఎటువంటి దరిద్రుడంటే రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. నా దందా అంతా భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్ లో క్షమాపణ లేకుండా కసిగా సబ్స్క్రైబర్ని అన్యాయం చేసే ఎదవ ఈడు. సిగ్గు లజ్జ ఏమైనా ఉందా చెప్పు? రోజు పొద్దునే మీ ఇంటికి చూపించాలి. సిగ్గు లజ్జ బట్టలు ఇప్పి అయినా నేను ఆదరిస్తున్నాను కదా, అది నీ అదృష్టం కదా. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. మరి అలాంటి అదృష్టాన్ని కాపాడుకోవాలి కదా. అటువంటి నమ్మిన సబ్స్క్రైబర్లను ఎవరైనా మోసం చేస్తా, సారీ కరెక్టే, మర్చిపోయా. రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? కరెక్ట్ గా చెప్పేశావు. అయినా సరే ఆశ ఆశ ఇంకా సరిపోదని ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? రోజు బెట్టింగ్ యాప్ చేస్తారు. రోజు ఏదో ఒకటి బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్ అన్నీ లీగల్ వేవి చేయరు. కోట్లలో ఆస్తి సంపాదించాడు. దొంగన దడేల్. సింపుల్ అయ్యా, నువ్వు నష్టాన్ని నువ్వే కలిగించావు కాబట్టి నష్టపరిహారం కూడా నువ్వే చెల్లించాలి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దగ్గర నా దగ్గర ఒక 3 కోట్ల రూపాయలకి దస్తావేజులు ఉన్నాయి. తమరు సబ్స్క్రైబర్లు చేసిన నష్టాము అవన్నీ తమరు తీర్చేది. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మరి తమరి వల్లే నష్టం జరిగింది కాబట్టి తమరే తీర్చాలి, లేదంటే జైల్లో బొక్కలో కూర్చోవాలి. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. సేమ్ ఏది, బొక్కలో కూర్చుంటావా నష్టపరిహారం చెల్లిస్తావా అది నువ్వే తీర్చుకో. ఓకే, చూడు కింద కమెంట్లు ఎన్ని ఉంటాయి. తమరి మీద కసిగా ఉన్నారు. 6 లక్షల మంది వీడియోలు చేయమన్నారు నీ మీద. వేడి అనేది బాగా నాకు తగిలిపోయింది. 6 లక్షల మంది విఆర్ రాజా కిందన విఆర్ రాజా చూడండి. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? విఆర్ రాజా ఈ 2 వీడియోల కింద కమెంట్లు చూడండి. ఊరుకోమ్మా, ఊరుకోరా. విఆర్ రాజా అన్ని విఆర్ రాజా. వదిలిపెట్టరా రే. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తాం. ఒక శవం చచ్చిపోయిందంటే ఆత్మ అలా అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఆ శవం చుట్టూ తిరుగుతుంటే, కానీ నువ్వు వీడియో చేసేస్తావే. దట్స్ వాట్ ఐ వాంట్. శవాల మీద కూడా వీడియోలు చేసుకొని బతికి కోట్లు సంపాదించి మళ్ళీ దానికి బెట్టింగ్ యాప్ తగిలిస్తావే. చెప్పండి, ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే ఎదవకి నీకు ఇజ్జత్ ఏంట్రా? ఎక్కడికైనా తిరుగుతున్నావా? గొద్ద కదలకుండా కోట్లు సంపాదించి ఎంజాయ్ చేస్తున్నాడు. మోస్ట్ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. 4 ఇల్లులు కడుతున్నాడండి. గొప్పగా చెప్తున్నా, 4 ఇల్లులు కడుతున్నామండి మేము. సరిపోయింది. బెట్టింగ్ డబ్బులతో సర్వనాశనం చేసే జనాల్ని ఆ డబ్బులతో కట్టుకుంటున్న ఇల్లు. దేవుడా, రక్తం ఎన్నో ఆత్మలు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆత్మలు నిన్ను పడుకోనివ్వకుండా బుర్రలో దూరి గుండె అటాక్ వస్తుంది. ఎడ్యుకేషనల్ ఛానల్గా నువ్వు చెప్పాలి, బెట్టింగ్ ఆడకూడదు, బెట్టింగ్ జోదం చెప్పను బ్రదర్ అన్ని చెప్పి ఇంత బతికి గుడిసెట్టకుండా చచ్చినట్లు మొత్తం బెట్టింగ్ యాప్ గడిచిన 3 సంవత్సరాల నుంచి చేస్తాను, కానీ నేను ఏ రోజు నీ మీద నోరెప్పలేదు. అయిపోయిందంటే అంత వీడియో చేసేస్తారు. శవం ఇలా లేస్తే చాలు డబ్బు, చచ్చిపోయినా డబ్బు, పుట్టినా డబ్బు, ఇట్లుందే అన్న మా బతుకులు. యాక్సిడెంట్ అయినా డబ్బు, అల్లు అర్జున్ డబ్బు, సమంత డబ్బు. పైసలకి ఇట్లా నోరు ఉంటే అంటుండే కావచ్చు, అరే బిడ్డ అదృష్టం మీ చుట్టూ భూచక్రం తిరిగినట్టు తిరుగుతుంది. ముఖంలో పెట్టుకొని బుడ్డ పెదాలు ఎట్టుకొని మీరు చూస్తున్నారు కూడా అనకుండా గుడ్డలో నుంచి దూడి ముక్కులోకి వచ్చిందని చెప్తారు. ఐ హోప్ నువ్వు మారాలి అనుకుంటున్నాను. మార్పు చెందిన వాడే
మనిషి. ముందు ముందు నీకు ఉంది ముసళ్ళ పండగ. ప్రతిదీ ఇంగ్లీషు చెప్పమంటాడు. ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. సినిమా ఎలా ఉంటుందంటే అయ్యో అయిపోయేది కాదే కాదు. సినిమా ఖతర్నాక్ ఉంటుంది రో. అయిపోయి